చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. వెల్కమ్ టు RTV. నేను మీ శివరామకృష్ణ. తెలుగు వారికి పరిచయం అక్కర్లేని హీరో సందీప్ కిషన్. ఇప్పుడు మా ఊరు పేరు భైరవకోన సినిమాతో మన ముందుకు మళ్ళీ వస్తున్నారు. అలాగే హీరోయిన్ వర్ష మనతో పాటు ఉన్నారు. సందీప్ కిషన్ గారు నమస్తే సార్. నమస్తే. తెలుగు వారికి పరిచయం లేని హీరో సందీప్ కిషన్ చాలా సినిమాలు చేశారు. ఏం చెప్తారు మీరు భైరవకోన కోసం? చాలా సరదాగా కుటుంబంతో పాటు బాగా ఎంజాయ్ చేయగలిగే సినిమా అండి. మంత్రాలు, మాయలు, దెయ్యాలు, దేవుడు, ప్రేమ ఇవన్నీ కలిసి కూడా వచ్చిన సినిమా. ఊరి పేరు భైరవకోన. బోల్డ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నా. ఆల్రెడీ 2 పాటలు పెద్ద హిట్ ఇచ్చారు, నిజమైన చెప్తున్నా అండ్ హమ్మ హమ్మ. సినిమా కూడా అంత పెద్ద విజయాన్ని చేస్తారని పూర్తి నమ్మకంతో ఈ 16వ తారీఖు మీ ముందుకు థియేటర్స్కి వస్తున్నాం. 14వ తారీఖు 2 రోజుల ముందే ప్రీమియర్స్ కూడా వేస్తున్నాం. నిజమేలో నేను చెప్తున్నా అన్న పాట చాలా హ్యూజ్ రెస్పాన్సెస్, నిజంగా అన్ని మిలియన్స్ వచ్చిందంటే ఎలా ఫీల్ అవుతున్నారు మీ పాట? వెరీ హ్యాపీ అండి. మేము ఇది పెద్ద హిట్ అవుతుంది నమ్మాము. ఈ పాటను బాగా ఇంత పెద్ద హిట్ అయింది మాకు అన్నిటికన్నా ఆనందం ఏంటి, మేము నమ్మిన విషయాన్ని మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఒక 10 ఏళ్ల తర్వాత సినిమా ఎవరు చేసినా కూడా అండి వాళ్ళకి సినిమాని దాటి వాళ్ళ సినిమాలు చూడడానికి వచ్చిన జనాల మీద ఎక్కువ ప్రేమ ఉంటుందండి. మనం వాళ్ళకి సాటిస్ఫై చేస్తున్నామా లేదా అని ఒక చాలా భయం ప్రతిరోజు ఉంటుంది. ఎప్పుడైతే ఒక పాట ఇంత పెద్ద విజయాన్ని అందిస్తుందో అయితే మన దగ్గర నుంచి మనం అంతకన్నా నేను ఏం చేయగలను ఒక యాక్టర్ గా టు బి ఏబుల్ టు గివ్ గుడ్ కాంటెంట్ కదా. సో ఆ సాటిస్ఫాక్షన్ నాకు భయంకరంగా ఇచ్చింది. భైరవకోన ఏ జోనర్ కి సంబంధించి సినిమా? ఇట్స్ మల్టిపుల్ జోనర్ ఫిల్మ్ అండి. ఒక పక్కా తెలుగు ప్యాలెట్ కమర్షియల్ సినిమా. అందులో ఒక ఎక్స్ట్రా ఎడిషన్ కింద దెయ్యాలు, మంత్రాలు కూడా ఉంటాయి. అంటే మీరు బ్రేక్ కోసం చూస్తున్నారు కదా, అసలు ఏ జోనర్ లో ఏ బ్రేక్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను బ్రేక్ కోసం చూడలే. అంటే ఆల్రెడీ ఉన్నదే చాలా ఎక్కువ అండి. ఎంతకు పైన పేరు నిలబెట్టుకుంటూ ఇంకా ఎలా పెంచుకోవాలనే ఉద్దేశం మాత్రమే. అండ్ నేను ఎప్పుడు ఈ జోనర్ అంటూ ఫిక్స్ అయింది లేదు. అప్పటికప్పుడు నాకు ఏంటి కొత్తగా ఇంట్రెస్టింగ్ అనిపించిందో దాని మీద వెళ్ళా. సో ఇప్పటి వరకు అది నాకు వర్కౌట్ అవుతూనే వచ్చింది. ఫ్యూచర్ లో కూడా అది అవుతుందని నమ్ముతున్నా. అవన్నిటికన్నా కూడా దాటి నాకు ఎప్పుడు సరే నేను ఒక సినిమా చేసినప్పుడు ఒకసారి ఒక సినిమానే చేస్తానండి. సో ఆ సినిమా చేసినప్పుడు, అది రిలీజ్ చేసినప్పుడు నా పూర్తి ప్రాణం దాంట్లోనే ఉంటుంది. సో మాంత్రికుడి ప్రాణం రామచిలకలో ఉన్నట్టు నా ప్రాణం ఊరు పేరు భైరవకోనలో ఉంది. ఈ 14వ తారీఖు చూసి చెప్పండి. పెద్ద డైరెక్టర్ తో ఎవరు వస్తున్నారు? నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో వస్తున్నారు? నేను ఎప్పుడు అలా ఫోకస్ చేసింది లేదండి. విఆనంద్ పెద్ద డైరెక్టరే. సో దాని తర్వాత ఇప్పుడు ఇమీడియట్ గానీ మాయావన్ అని చెప్పి నా ఇంతకు ముందు చేసిన సినిమా ప్రాజెక్ట్ జెడ్కి సీక్వెల్ చేస్తున్నా. అది అవ్వగానే కేర్ ఆఫ్ కంచరపాలెం తీసిన వెంకటేష్ మహాతో ఒక పీరియడ్ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నా. సో ఈ 2 సినిమాలు లాక్డ్ అండి. ఇది కాకుండా శ్రీరామ్ ఎరగమని ఒక కొత్త డైరెక్టర్ చేస్తున్నా. మేడం చెప్పండి, చాలా నేచురల్ గా ఉంటారు. అంటే మీ మదర్ టంగ్ తెలుగు కాకపోయినా తెలుగు వాళ్ళకి చాలా దగ్గరలో ఉంటారు. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సినిమాతో? ఫస్ట్లీ ఇట్స్ అ కాంప్లిమెంట్. నాకు చాలా మంది నేను తెలుగు అమ్మాయి అని అనుకుంటున్నారు, బట్ దే బిలీవ్ ఐఎమ్ అ తెలుగు గర్ల్. సో అది నాకు చాలా ఒక పెద్ద కాంప్లిమెంట్. అండ్ ఈ మూవీలో నా క్యారెక్టర్ కూడా చాలా మందికి ఆల్రెడీ సాంగ్స్ ద్వారా, ట్రైలర్ ద్వారా నచ్చుతుంది. మూవీ చూసాక ఖచ్చితంగా ఇంకా నచ్చుతుంది. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అందరూ చూడాలి ఈ క్యారెక్టర్ ని. నెక్స్ట్ తెలుగు మూవీస్ దేంతో వస్తున్నారు? నేను ఒక మూవీ చేస్తున్నా, దాని గురించి చెప్పకూడదు, బట్ కానీ ఇట్స్ అ బిగ్ ప్రొడక్షన్ హౌస్ అండ్ అ బిగ్ డైరెక్టర్. యూత్ఫుల్ అండ్ హైపర్ యాక్టివ్ సందీప్ కిషన్ తో చేయడం ఎలా ఉంది? హీఈస్ యాక్చువల్లీ తన సెట్ లో లేకపోయినా ఇట్ వుడ్ బి వెరీ వెరీ కామ్ కాదు, డల్ గా ఉంది. హీ వాజ్ ఆల్వేస్ దిస్ ఎనర్జెటిక్ person on set. I think the reason we had such a good experience on set is because of సందీప్. ఇంటర్వ్యూలో చాలా ఇష్టం అండి. మనతో పనిచేసిన వాళ్ళు ఎప్పుడు మామూలు రోజులు మంచి మాటలు చెప్పరు. కెమెరా పెట్టి మైక్ ఇవ్వగానే మా డైరెక్టర్ వర్ష అమ్మ నేనేనా, నా గురించేనా, 3 సంవత్సరాలు ఇప్పుడు ఇలాంటి ఏమో అనలేదే అన్నట్టు ఉంటుంది. ఫైనల్ గా మీ ఇద్దరికి మంచి హిట్ తో రావాలి, మంచి హిట్ కొట్టాలని చెప్పి మేము RTV నుంచి ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇది భైరవకోనతో మన ముందుకు వస్తున్న సందీప్ కిషన్ మంచి హిట్ కొట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే వర్ష కూడా మంచి హిట్ కొట్టి మన ముందుకు రావాలని కోరుకుందాం. కెమెరామెన్ సాగర్ తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.